హాయ్ అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి. ఈ వేసవి కాలంలో చల్లగా ఉన్న పదార్థాలను తినాలి అనిపిస్తుంది, చల్లటి పానీయాలను తాగాలి అనిపిస్తుంది కదండి. ఇవాల్టి రెసిపీ ఫ్రూట్ సలాడ్. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే తక్కువ టైంలో చేసుకోగలిగే హెల్తీ రెసిపీ. మీకు ఈ ఫ్రూట్ సలాడ్ అంటే ఇష్టమేనా? ఫ్రూట్ సలాడ్ చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మీరు ఇంతవరకు ఫ్రూట్ సలాడ్ని ట్రై చేయకుంటే నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినన్ని పాలని తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 లీటర్ పాలని తీసుకున్నాను. ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా వేటినైనా వాడుకోవచ్చు ఫ్రూట్ సలాడ్ కోసం. ఈ పాలని స్టవ్ పైన పెట్టి మరిగించాలి. పాలు మరిగేలోపు ఒక బౌల్లో 1/2 లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. 1.5 లీటర్ పాలకి 9 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి ఈ పౌడర్ని కలపడానికి చల్లటి పాలని లేదా వాటర్ని వేసి కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. పాలు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపిన ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పాలలో వేసి 5-6 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. 1/2 లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ తినేవారు ఇంకాస్త ఎక్కువ చక్కెరని వేసుకోండి. చక్కెరని వేసి 5-6 నిమిషాలు పాలని మరిగించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేశాక స్టవ్ ఆఫ్ చేసేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది లేదా ఉండలుగా కడుతుంది. ఈ మిశ్రమం వేడి తగ్గి నార్మల్గా అయ్యాక వేరే ఒక బౌల్లోకి మార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ అలా పెట్టుకుంటే చల్లగా అవుతుంది. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే. నేను ఇక్కడ ఫ్రూట్ సలాడ్ కోసం సపోటా, బనానా, మ్యాంగో, దానిమ్మ, ఆపిల్, ఆరెంజ్, వాటర్ మిలాన్, డ్రై ఫ్రూట్స్ని ఫ్రూటీని చెర్రీస్ని వాడుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకొని మీరు ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేయండి. నేను చేసే వంటల విధానం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.